హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో మంగళసూత్రాల డిజైన్తో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి. అందుకు ముందుగా దారానికి 5 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఈ దారానికి 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా. దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 4 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి తీసుకోవాలి. పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. ఇందాక మనం 4 బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం కదా, అందులో చివరిది పక్కకే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. పక్కకే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి మళ్ళీ 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇందాక మనం తీసుకున్న 3 బ్లాక్ బీడ్స్లోని చివరి బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అటాచ్ చేసుకుంటూ 3 బ్లాక్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. వీడియో కొద్దిగా అక్కడక్కడ బ్లర్గా వస్తుందండి, సారీ ఏమనుకోకండి, చూసుకోలేదు నేను. ఇలా 3 బ్లాక్ బీడ్స్ చుట్టూ తీసుకున్న తర్వాత చివర్లో మాత్రం 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. పక్కకే చూపిస్తున్న 3 బ్లాక్ బీడ్స్లోని లాస్ట్ బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైనే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని పక్కకి ఉన్న బీడ్స్లో నుంచి తీసుకుంటూ పైన ఉన్న బ్లాక్ బీడ్స్లోకి దారాన్ని తీసుకోవాలి. అంటే దారాన్ని పైకి తీసుకోవాలి, పై లైన్లో ఉన్న బ్లాక్ బీడ్స్లోకి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1 బ్లాక్ బీడ్ తీసుకుంటున్నాను, 3 mm సైజ్ది. మళ్ళీ దాని పక్కకే చూపిస్తున్న 2 బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ బ్లాక్ బీడ్ని తీసుకోవాలి. మళ్ళీ పక్కకే చూపిస్తున్న 2 బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇలాగే 2 బ్లాక్ బీడ్స్ మధ్యలో 3 mm సైజు బ్లాక్ బీడ్ తీసుకుంటూ రావాలి చుట్టూ. ఇక్కడ బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అదే బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. దారాన్ని గోల్డెన్ బీడ్స్లో నుంచి మళ్ళీ ఒకసారి చుట్టూ తీసుకుంటూ రావాలి. అలా తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. కిందే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. చివర్లో ఉన్న చివరి లైన్లో చుట్టూ ఉన్నాయి కదా, ఆ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 3 mm సైజు బ్లాక్ బీడ్ ఉంది కదా, ఆ బ్లాక్ బీడ్లో నుంచి దారం తీసుకున్న తర్వాత దారానికి 1 గోల్డెన్ బీడ్ 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. బ్లాక్ బీడ్ని వదిలి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి.
మళ్ళీ పక్కకే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి దారం తీసుకొని 3mm సైజు బ్లాక్ బీడ్లో నుంచి దారం తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే 1 గోల్డెన్ బీడ్ 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. బ్లాక్ బీడ్ని వదిలి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. ఇలా 3 టైమ్స్ వస్తాయండి గోల్డెన్ బీడ్ బ్లాక్ బీడ్ మధ్యలో. దారాన్ని అటు సైడ్ కింది సైడ్ తీసుకోవాలి. బీడ్స్ మధ్యలో నుంచి దారానికే ముడి వేసుకోవాలి. 2-3 ముడులు వేసుకోవాలి. ఇలాంటిదే మరొకటి రెడీ చేసి పెట్టుకోవాలండి బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్తో. ఇక్కడ ఐపిన్ని తీసుకుంటున్నాను. ఐపిన్కి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్లాక్ బీడ్ డిజైన్ని 6mm సైజు గోల్డెన్ బీడ్ని ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ డిజైన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఐపిన్ లేకపోతే దారానికైనా కుచ్చుకోవచ్చు ఈ పెండెంట్ని. మంగళసూత్రాల డిజైన్తో మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి. ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. ఈ నల్ల పూసల దండ డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. ఇక్కడ పక్కకు పిక్స్ యాడ్ చేశాను, చూడండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. నా దగ్గర బ్లాక్ బీడ్స్ లాంగ్ చైన్ కూడా ఉందండి. దానికి కూడా వేసి చూసాను. పెండెంట్ ఎంతో బాగుంది. ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుంది. పక్కకు పిక్ యాడ్ చేశాను, చూడండి. మీ దగ్గర కూడా ఉంటే లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.